ఇది ఆషామాషీ తమాషా కాదు. మీరొక గురువు స్థానంలో కూర్చుండి అధ్యాత్మ బోధ చేస్తున్నారు. మీ భాషా పదాలు అభివ్యక్తపరిచేటువంటి స్థితి నిద్రపోతున్నట్టుగా ఉంటుంది. నిద్రపోవద్దు. మనల్ని మనం వారిని ఎదుటి వారిని ప్రేరేపించాలి. ప్రేరణాదాయకంగా ఉండాలి. మన ప్రతి శబ్దం ప్రేరణాదాయకంగా ఉండాలి. భీమరావు గారు పక్షి ఏరుకున్నట్టుగా కాళ్ళతో తవ్వుకొని ఒక్కొక్క గింజని ఏరుకు తిన్నట్టుగా శబ్దాలు ప్రయోగించొద్దు. సహజంగా రావాలి. చాలా అతి ఉత్తమంగా చింతన చేస్తున్నారు. చాలా లోతుగా విశ్లేషిస్తున్నారు. అభివ్యక్తపరిచే విషయం బాగుంది. తీరు బాలేదు. ఆ తీరును మార్చుకోవాలి. చాలా అద్భుతమైనటువంటి పరిణామం ఉంటుంటది. దీన్ని మీరు చులకన చేయొద్దు. మంచి భవిష్యత్తున్నది. కాబట్టి దీన్ని ప్రత్యేక శ్రద్ధ పెడతారని ఆశిస్తున్నాను. నమస్తే. ధన్యవాదములు ఆచార్య. సరే ఆచార్య, మార్చుకుంటాను. సరే. ఇప్పుడు మన ప్రకరణంలోకి వెళ్తే సత్యార ప్రకాశం చతుర్థ సముల్లాసం 87వ పుటలో ఉన్నాము. బలివైశ్వదేవ యజ్ఞము పూర్తి అయింది. ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఘటన. వేదము దయానంద సరస్వతి చెప్పినటువంటి ఈ రహస్యాన్ని ఆచరణలో పెడుతున్నప్పుడు పేరు చెప్పకపోతే బాగుంటది. కానీ ఒకరింట్లో శాంతి యజ్ఞము పూర్తి చేసిన తర్వాత ఈ బలివైశ్యదేవ యజ్ఞం చేయిస్తుంటే వైదికేతరులకు వైదికులకు ఎవరైతే ఈ బలివైశ్యదేవ యజ్ఞం చెయ్యరో వారికి చూసారా, ఆర్య సమాజం అంటారు. ఆర్య సమాజంలో పిండాలు పెట్టిస్తున్నాడు, ఇతను ఏం నేర్చుకున్నాడు, ఏం చేశాడు అని చెప్పేసి గుసగుసలు. ఇక్కడ ఇవి పిండాలు కావు. ప్రతిరోజు మనం చేసేటువంటివి బలివైశ్వదేవ యజ్ఞం. బలి అంటే అన్నం, వైశ్వం విశ్వ ప్రాణులకు, మన చుట్టూ ఉండేటువంటి వాటికి. ఆ ప్రాణులకు ఎందుకు పెట్టాలి? ఒకటేమో అన్నం యొక్క పరీక్ష, మన ఆత్మరక్షణ గురించి. రెండవది మన వైపు ఏ ప్రమాదం వచ్చినా అవి మనల్ని హెచ్చరిస్తాయి. పరోపకారార్థం కదా. వినండి, వానిని దాటుకొని ప్రమాదం మన వరకు రావాలి. అందుకని వాటిని మన చుట్టూ కవచంగా పెట్టాడు పరమేశ్వరుడు. అగ్నిహోత్రం చేస్తున్నటువంటి వ్యక్తి అక్కడ అగ్ని కావాలి, యజమానుని శ్రద్ధ కావాలి. ఈ రెండింటి మధ్యలో ఈ యజమానుని శరీరం ఎందుకు, యజ్ఞకుండం ఎందుకు, ఈ పదార్థాలని ఇక్కడ అంగడిలాగా సంతలాగా పరుచుకొని కూర్చోవడం ఎందుకు? ఇవన్నీ అవసరం. వీటన్నింటి ద్వారానే ఆ యొక్క యజమానుని శ్రద్ధ అనేటువంటి హవిస్సు అగ్ని వరకు చేరుతుంది. ఈ రహస్యము ఇక్కడ కాదు, మనం చూసేటువంటిది అక్కడ సూర్యుని మధ్యలో ఏదైతే బెజ్జం ఉన్నదో దానిని ఇంగ్లీష్లో బ్లాక్ హోల్ అని అనడం జరుగుతుంది. ఈ బ్లాక్ హోల్ విషయంలో ఋగ్వేదము 5వ మండలంలో విస్తృతంగా రాసి ఉన్నది. మరియు ఆ రహస్యాన్ని ఋషులు గ్రహించి మనం ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలని మన కంచములో తినేటువంటి పదార్థం చిల్లుగారెలు చేసి మన ముందు పెట్టారు. ఇది తప్పనిసరి.
ఆ యొక్క బ్లాక్ హోల్, ఆ బెజ్జము చుట్టూ మచ్చలు మచ్చలుగా అక్కడ కనబడుతుంది. అది మనం చూడొచ్చు. అదే అక్కడ జరుగుతున్నటువంటిది. అక్కడ నుంచి వర్షము, అక్కడి నుంచి ప్రకాశము, అక్కడి నుంచి ఉష్ణోగ్రత, అక్కడి నుంచి గాలి, ఈ అన్ని పదార్థాలు కిందికి ప్రవహిస్తూ పోతుంటాయి. భగవంతుడు అక్కడి నుంచి ఇక్కడకు చేస్తున్నాడు. ఇక ఆధ్యాత్మిక అవగాహన స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి కింద నుంచి భూమి లోపల అజ్ఞాధానం చేసి, భూమి పైన అజ్ఞాధానం చేసేదంతా అశుద్ధము. భూమి లోపల అజ్ఞాధానం 3 మెట్లు, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం, ఈ 3 మెట్లు మాత్రమే భూమి పైన ఉంటాయి. భూమి లోపల బ్రహ్మచర్యం ఉంటుంటారు. అందుగురించి ఆ బ్రహ్మచర్యం అక్కడ అజ్ఞాధానం చేయడం జరుగుతుంది. ఈ రహస్యం మన యజ్ఞం చేసేది ఇక్కడే కాకుండా వ్యవసాయం చేసేటువంటి ప్రతి వ్యవసాయదారుడు విత్తనము నాటేటువంటిది భూమిని పెకిలించి భూమి లోపల విత్తనం నాటితే ఆ భూమి సాంద్రతతోటి అది తడిసి ఉబ్బిపోయి మొలకెత్తుకొని భూమిని పొడుచుకుంటూ బయటకు వస్తుంటుంటారు. అందుకని ఈ యొక్క భూమి లోపల ఉన్నటువంటి సారాన్ని అంతరిక్షంలో ఉన్నటువంటి సూర్యుని యొక్క ఆ యొక్క ఊష్మతోటి కలపడం, ఇది యజ్ఞం. కింద నుంచి పైకి, పైనుంచి కిందికి, కింద ఉన్నదాన్ని పైకి ఎక్కించడం, పైన ఉన్నదాన్ని కిందికి దించడం, ఈ రకంగా నడుస్తూ ఉన్నది. అందుకని ఇవన్నీ అవసరం, చుట్టూ ఉన్నటువంటివన్నీ. ఎందుకు అనంటే మానవుడు అల్పుడు, అల్పశక్తిమంతుడు, అల్ప సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి అన్ని అందుబాటులో ఉంచుకొని కూర్చున్న చోట నుంచి లేవకుండా పూర్తి చేయడానికి ఇవన్నీ పక్కన పెట్టుకోవడం, అవన్నీ అవసరం. మళ్ళీ ఈ భూమి దేవయజని. భూర్భువస్వర్జౌరివ భూమ్నా పృథివీవ వరిమ్నా తస్యాస్తే పృథివీ దేవయజని. ఇది దేవయజని కాబట్టి ఇక్కడ దేవతలకు యజ్ఞము చేయబడుతుంటది కాబట్టి ఈ భూమిని రక్షించడం మన కర్తవ్యం. అందుకే భగవంతుడు ఈ పాదపము అంటే వేళ్లతోటి భోజనాన్ని భుజించేటువంటి వృక్ష వనస్పతులు భూమిని కాపాడుతూ ఉంటాయి. భూమిని కాపాడేది ఏముంటది అంటే భూమి తిరగడానికి, సంచరించడానికి దాని లోపల అగ్ని ఉంటుంటది. ఆ భూమి తిరగడానికి ఆ భూగర్భంలో ఉండేటువంటి ఆ విషవాయువుల వేడికి భూమి బుకిని అయిపోతుంటది. ఇటుక బట్టి పెట్టిన తర్వాత ఇటుక బట్టి కింద మట్టి ఏ రకనైతే జిగటతనం కోల్పోయి వట్టి పొడి, ఇది పౌడర్ పిండిలాగా ఎంత సున్నితంగా తయారవుతుంటుందో, పట్టు ఉండదు. మామూలు మట్టి మీద మనం కాలు పెట్టినప్పుడు దాంట్లో జిగటతనం ఉంటది కాబట్టి మన బరువును పట్టుకుంటుంది. అదే ఇటుక బట్టి పెట్టిన దగ్గర అంత కాలిపోయి ఉంటుంటది కాబట్టి ఆ జిగటతనం అంతా పోతుంటది కాబట్టి మన బరువును ఆపదు, దింపుతుంటది. ఆ రకంగా దిగబడ్డట్టు చేస్తుంటది. ఆ రహస్యాన్ని, దానిని ఆ యొక్క భూగర్భ విషవాయువులతోటి భూమి బుకిని కాకూడదు, ఎప్పటికీ గట్టిగా ఉండాలని ఈ వృక్ష వనస్పతుల వేళ్ల ద్వారా భూమి పైన ఉన్నటువంటి నీటి శాతాన్ని భూమి లోపటికి దింపి ఆ జిగటతనాన్ని కాపాడడం. అందుకని ఈ యొక్క యజ్ఞము చేసేది ఏంటి అంటే భూకంపాలు రాకుండా కాపాడుతుంటది. యజ్ఞం భూకంపాలు రాకుండా కాపాడుతుంటది. దీని యొక్క రహస్యం ఎలా తెలుస్తుంటదంటే మీరు యజ్ఞం చేసేటప్పుడు, మీరు ఎంత పెద్ద యజ్ఞం చేసినా కూడా మీరు యజ్ఞం చేసేటప్పుడు మీరు కూర్చున్న చోట చేతులు పెట్టి చూడండి, చల్లగా ఉంటుంటది. ఆ చుట్టుపక్కల ఇంకా ఎంతెంత దూరం వెళితే, యజ్ఞకుండానికి దూరంగా వెళ్తే మళ్ళీ ఆ ఉష్ణం, అది ఆ చల్లదనము తగ్గిపోయి మళ్ళీ వేడి ఉంటుంటది. దీని రహస్యాన్ని పూర్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ యొక్క రహస్యం అంతా హైదరాబాదుకు అత్యంత ప్రమాదం పొంచి ఉన్నది, దీనిని కాపాడాలి అనేటువంటిది అంతవరకే చెప్పగలిగాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి ఇంకొక అడుగు ముందుకు వేసి ఇంకుడు గుంతల ప్రస్తావన తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు చంద్రశేఖర్ రావు వచ్చిన తర్వాత చెట్లు నాటించడం,
భూమి మీద ఉన్నటువంటి నీళ్ళను లోపలికి దింపడం దీని ద్వారా. ఎందుకు అంటే ఆ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టేసి భూమిని మొత్తం ఇదేమంటారు కనపడకుండా చేస్తున్నారు. ఇంగ్లీష్లో ప్లాస్టర్ అంటారు కదా. ఆ రకంగా చేయడం వల్ల భూమి మీద ఉన్నటువంటి నీరు భూమి లోపలికి పోకపోవడం వల్ల భూమి బుకిని అయిపోయి విస్ఫోటం భూకంపాలకు దారితీస్తుంది. అందు గురించి ఈ చెట్లు నాటించడం ఈ పాదపముల ద్వారా ఇది చాలా లోతైనటువంటి విషయం. అందుకే ఈ భూమి లోపల ఉండేటువంటి యజ్ఞకుండం కదలని యజ్ఞకుండంలోనే సాధ్యమవుతుంది. కదిలేటువంటి ధాతువుతో చేసినటువంటి యజ్ఞకుండంలో ఇది సాధ్యం కాదు. కాబట్టి ఇది భూమిలో తవ్వి కట్టాల్సినటువంటి యజ్ఞకుండం యొక్క వైవిధ్యాన్ని దయానంద సరస్వతి సంస్కార విధి సామాన్య ప్రకరణం ఆరంభంలో చెప్పడం జరిగింది. అందు గురించి ఈ యొక్క యజ్ఞకుండాన్ని సాధ్యమైనంత వరకు తవ్వి కట్టడానికే ప్రయత్నం చేయండి. మరి అపార్ట్మెంట్లలో తవ్వి ఎట్లా కడతారు అని అంటే అపార్ట్మెంట్లలో ఇటుక పెట్టండి. అది ఏవైతే పాలిష్ బండలు ఉంటాయి కదా వాటి మీద ఇటుక పెట్టి దాని మీద యజ్ఞకుండం కట్టుకొని ఉండొచ్చు. ఒక గదికే పరిమితం చేయాలి. ఈ ఇంటి లోపల యజ్ఞం చేయొద్దు. ఇంటి లోపల యజ్ఞం చేస్తే ఇల్లంతా పొగపడుతుంది. ఒక గదిని కేటాయించండి. అది యజ్ఞశాల, అది పూజశాల. మనకు మనసు బాగాలేనప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు దానిలో సంధి చేసుకోవడానికి ధ్యానం చేసుకోవడానికి అది పూజ గది అవుతుంటది. ఇల్లంతా మనం ఇంట్లో చేస్తుందంటే విలువైనటువంటి కలర్లతోటి చేస్తున్నప్పుడు అవంతా జిడ్డుగా పట్టుకుంటే మామూలుగా సున్నం వేయడం ఒక ఎత్తు, కలర్లు వేయడానికి చాలా ఖర్చు అవుతుంటది, ఖర్చుతో కూడుకున్నది అవుతుంటది. కాబట్టి ఒక గదిని కేటాయించడం మంచిది. ఇక మనం ప్రకరణంలోకి వెళితే గృహస్థుల సామాన్య కర్తవ్యములు ఇవేనా? ఇంతవరకు ఇక్కడ నుండే కదా, అక్కడి నుంచే అటు నుంచే. బ్రాహ్మే ముహూర్తే బుద్ధేత ధర్మార్థౌ చాను చింతయేత్ కాయ క్లేశాంశ్చ తన్మూలాన్ వేద తత్వార్థమేవచ. మనుస్మృతి 4వ అధ్యాయం 92వ శ్లోకం. బ్రాహ్మే ముహూర్తే బుద్ధేత, ఈ యొక్క రహస్యం ఇప్పుడు అక్షరశః మనం పాటిస్తున్నాం. రాత్రి 4వ జామునందు 4 గడియల రాత్రి ఉండగా ఇప్పుడు మునిశేఖర్ గారు ఇందాక చెప్పారు కదా, మరి నిన్ననో మొన్ననో గడియ అంటే ఎన్ని నిమిషాలు అనేది. రాత్రి 4వ జాము. 4వ జాము అంటే 3 గంటల, రాత్రి 3 గంటల నుంచి తెల్లవారుజాము 6 గంటల వరకు ఇది 4వ జాము. మరి దానిని వివరించి 4 గడియల రాత్రి ఉండగా, 4 గడియల రాత్రి అంటున్నాడు. ఇప్పుడు 3 గంటలను 4 గడియలలో విభజించాలి. ఎన్ని నిమిషాలకు గడియ? ఎవరు మాట్లాడతలేరు? 45 నిమిషాలు ఆచార్య. 45 నిమిషాలు గడియ. 3 గంటలు అంటే 180 నిమిషాలుగా ఆచార్యజీ. దాని 1/4 అంటే 45 అవుతుంది. సరే సరే స్వామి. ఓం స్వామి. చెప్పండి. ఇప్పుడు 4వ జామ్ అంటే ఇప్పుడు 3 నుంచి 6 వరకు అని స్వామి. అవును. ఇప్పుడు ఇక్కడ 4 గడియల రాత్రి ఉండగా లేచేయండి అంటే 4:30 గంటల వరకు అవుతుంది స్వామి. 6 నుంచి 4 గడియలు అంటే 24 × 4 చేస్తే అప్పటికి 4:30కు లేవాల్సి వస్తుంది స్వామి. 4:30కు ఇప్పుడు రాత్రి యొక్క 4వ జాము ఎప్పుడు? 3 గంటల. 3 గంటలకు స్వామి. దాని వివరణ ఏంటిది? 4 గడియల రాత్రి ఉండగా అప్పుడు 96 నిమిషాలు అవుతుంది స్వామి. 4 గడియలు అంటే 96 నిమిషాలు స్వామి. 2:30 గంటలు రాత్రి అనగా అని అర్థం ఆచార్య. ఏమంటారు? అంటే తెల్లవరడానికి ఇంకొక 2:30 గంటల సమయం ఉందనా గానీ లేవాలి అని అర్థం. ఇప్పుడు 2:30 4:30కి వచ్చింది కదా.
1:30 గంటే అయ్యేది స్వామి, 2:30 గంట కాదు. ఉమ్, 180 నిమిషాలంటే ఎన్ని గంటలు? 120, 2 గంటలు ఒకటి. 1 గంటకు 60 నిమిషాలు స్వామి. గంటకు 60 నిమిషాలే. కానీ ఇందాక అమ్మగారు చెప్పారు కదా 45 నిమిషాలు, అదే సరిగా అంటే కూర్చుంటే జాముకు 3 గంటలు అనేది అనుకున్నాం కదండి అప్పుడు. 4 నెలల 16 కదా. 180 నిమిషాలు. 6 20 నిమిషాలు అంతే. 180 నిమిషాలు. 180 నిమిషాలు అంటే మళ్ళీ అది 4 గంటలకు దయానందుడు చెప్పినటువంటి లెక్క కుదురుతుంది. మరి ముని గారు చెప్పిన దానికి, శేఖర్ గారు చెప్పిన దానికి అయితే కుదరట్లేదు. గడి అంటే 45 నిమిషాలే ఆచార్యజీ, ఖచ్చితంగా. అదే సరే. 4 గడియల రాత్రి ఉండగా లేచి కాలకృత్యములు ఉనర్చి ధర్మార్థములు, అంటే ఇప్పుడు ఇది వ్యావహారికంగా జరుగుతుందంటే ఓం ప్రకాష్ 4 గంటలకు లేపుతున్నాడా లేదా ఈ యొక్క తరగతి ద్వారా? అది లేపుతున్నాడు. మొట్టమొదట 3 గంటలు లేపుతున్నాడు ఆచార్య. ఆచార్య 3 గంటలు. ముందే ఆచార్య 3 గంటలే. అది రామ్దేవ్ గారు ఆస్థ ఛానల్ ద్వారా మొట్టమొదట వచ్చినప్పుడు అయితే 2 గంటలకు లేచి ఉరికేవారు. 1 గంట రాత్రి ముందు అవకాశం దొరకదని చెప్పేసి కూర్చోవడానికి. గుర్తుందా, మర్చిపోయారా? గుర్తుంది అది. అట్లా. ముందు వరుసలో కూర్చోవాలని ముందే లేవాలి. పరిగెత్తేవారు అన్నట్టు. 4 గడియల రాత్రి ఉండగా లేచి కాలకృత్యముల ఉనర్చి ధర్మార్థములను శరీర సంబంధమగు రోగ నిదానములను గూర్చి విచారించి, ఈ రోగ నిదానముల గురించి ఎట్లా చేయాలి రాజమేనమ్మ గారు? రోగము మరి దాని నిదానం. నిదానం తర్వాత ముందు రోగం అంటే ఏంటి? రోగము అంటే చావుకు భయపడడం. చావుకు భయపడడం రోగం. చావుకు భయపడడం రోగం ఎట్లా అవుతుంది అని అంటే, భయము అని భయం ఉండడం వల్ల ఉత్తేజనకు గురి అవ్వడంతోటి శరీరం యొక్క సహజ స్థితి కోల్పోతుంది. సహజ స్థితి కోల్పోయినప్పుడు గుండె సరిగా పనిచేయదు, నిద్ర సరిగా రాదు, జీర్ణశక్తి సరిగా పనిచేయదు. జీర్ణశక్తి పని చేయకపోతే విరేచనం సాఫీగా అవ్వదు. విరేచనం కాకపోతే ఇక లోపట నిలబడ్డటువంటి మలం కుళ్ళిపోయి గ్యాస్ ఫామ్ అయిపోయి దాంతో అనేక రోగాలకు కారణమవుతుంది. ఈ చావు అనేటువంటిది నిజమా అబద్ధమా? అబద్ధం. అనేది అబద్ధమే ఆచార్య. పొద్దున అబద్ధం చెప్తున్నారా, నిజం చెప్తున్నారా? నిజమే చెప్తున్నామండి ఆచార్య. ఇప్పుడు తెలుసుకున్నాం ఆచార్య అబద్ధం అని. చావు అనేది ఆత్మకు అబద్ధము. వేద ఆర్య గారు కొత్తగా వస్తున్నారు, రోజు వస్తున్నారు. మీరు చెప్పండి, వీళ్ళు పెద్దవాళ్ళు అబద్ధం చెప్తున్నారా, నిజం చెప్తున్నారా? మీ ముఖ పరిచయం అయితే ఇవ్వండి, మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఏమిటనేది. కెమెరా ఓం నమస్తే. నేను నమస్తే. గాయత్రి మాట్లాడుతున్నాను. గాయత్రి ఎక్కడి నుండి అమ్మగారు? నేను లైట్ వేస్తుంది. స్వాడ గాయత్రిని. నా ఫోన్ కొంచెం పాడైంది, ఫోన్ వాడుతున్నాను. ఓకే ఓకే, సరే సరే. ఈ చావు అనేటువంటిది కనబడుతున్నది నిజము, జరుగుతున్నది అబద్ధం. ఈ రెండు ఉన్నాయి. పొర ఒకటి ఉంది, లోపట ఒకటి ఉంది. కనబడుతున్నది ఏంటి అంటే నిర్జీవమైపోవడం కనబడుతున్నది. కానీ చ అని పోతున్నది ఎవరు? చ అని పోతున్నది ఎవరు? ఆత్మ పోతున్నది కదా. ఇప్పుడు బడికి పోయే పిల్లలు బడికి పోతున్నారు, అమ్మ మార్కెట్కి పోతుంది, నాన్న ఉద్యోగానికి వ్యాపారానికి పోతున్నాడు, అన్నయ్య అమెరికాకు పోతున్నాడు, అందరు పోతున్నారు. పోయినంత మాత్రాన వాళ్ళు లేరన్నట. ఇప్పుడు ఉన్నారు. కనబడతలేరు కానీ ఉన్నారు. అది అందుకని ఈ ఆత్మకు, ఈ జీవితం ఆత్మ యొక్క ప్రయాణం, ఆత్మకు చావు లేదు.
ఈ కనబడుతున్నటువంటి నిర్జీవ శరీరం అనేటువంటిది వాహనం నుంచి నడిపేవాడు దిగిపోయినప్పుడు వాహనం ఏ రకంగా కదలకుండా ఉండిపోతుంటుందో, మనం విడి చేసినటువంటి వస్త్రాలు ఏ రకంగానైతే ప్రభావహీనంగా ఉండిపోతుంటాయో, ఆ రకంగా వేసుకున్నప్పుడు ఆ యొక్క వస్త్రముల యొక్క తేజస్సుతోటి మన వ్యక్తిత్వం అనేటువంటిది ప్రత్యేకంగా గుర్తింపునిస్తుంటది. అందుగురించి శుభ్రమైన వస్త్రాలు వేసుకోవాలి. ఈ మలిన వస్త్రాలు వేసుకోకూడదని ఓంప్రకాష్ చెప్పేది దీని గురించే. ఈ వైపు దృష్టిని ఆకర్షింపజేస్తున్నాడు. అందుగురించి ఆత్మకు చావు లేదు. ఆత్మ ఈ శరీరాన్ని దాటి ఈ ఇంకొక శరీరాన్ని దాటి ఈ యొక్క 84 లక్షల జీవరాశుల యొక్క జన్మలలో తిరుగుతూ 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 చివరికి జీవన్ముక్తిని పొందుతుంటది. అందుకని ఆత్మకు చావు లేదు. ఓం స్వామి. ఆ స్వామి ఇప్పుడే గూగుల్లో సెర్చ్ చేశాను, గడియకి 24 నిమిషాలు. చూసుకోండి. గుగ్గుల్ది పక్కన పెట్టండి. ఇప్పుడు గూగుల్ దయానంద కాదు. ఇప్పుడు గుగ్గుల్ది నిజమైతే దయానందుడు అబద్ధం. దయానంద మహర్షి ఒక చోట రాశాడు స్వామి 24 నిమిషాలని. 24 నిమిషాలు అయితే ఇప్పుడు చెప్పండి. ఇక్కడ ప్రసంగం ఉన్నది కదా. 4 గడియలు రాత్రి అంటే 4:30కు లేవాలి స్వామి. గోపదేవ శాస్త్రి కూడా ప్రవచనంలో చెప్పాడు. ఇప్పుడు గంటకు 60 నిమిషాలు అన్నప్పుడు 3 ఆల్రా 18, 3 నుంచి 4, 4 నుంచి 5, 5 నుంచి 6 అది సరిగ్గా కూర్చుంటున్నది. అవునవును. ఏ సార్ మళ్ళీ చెప్పండి. గంటకు 60 నిమిషాలు కదా. ఓకే. 3 నుంచి 4 1 గంట, 4 నుంచి 5 2వ గంట, 5 నుంచి 6 3వ గంట, 3 ఆల్రా 18. 18 అన్నప్పుడు దానికి 45 నిమిషాలు 4 విభాగాలు చేయండి. అంటే నీకు ఇక్కడ 3 గంటలకని కాదు స్వామి, గడియకు 24 నిమిషాలు, 4 గడియల ముందు రాత్రి ఉండగా అంటే 6 నుంచి 8కి 24 ఇంటూ 4 వేస్తే అప్పటికి 80 నిమిషాలు అవుతుంది స్వామి. 86 నిమిషాలు అవుతుంది. 86 నిమిషాలు అంటే దాదాపుగా గంటన్నర. ఉండు స్వామి 24 ఇంటూ 80 96 నిమిషాలు అవుతుంది. 96 నిమిషాలు అయినా కూడా కుదరదు. 4:30 అవుతుంది స్వామి, అంతే. ఇంకా 4:30కు ఎట్లా సూర్యోదయము ఒక రోజు ఒకేలా ఉండదు కదండి. ఆగండి అమ్మగారు, అది కాదు. ఇప్పుడు సూర్యోదయం కాదు ఇక్కడ ప్రసంగం. గంటలతో లెక్క పెట్టినప్పుడు జాము అని అన్నప్పుడు 3 నుంచి 6 కదా. ఇప్పుడు 4:30కు 2:30 గంటలు మా మునిశేఖర్ గారు లెక్క చెప్తున్నారు. 2:30 గంటలకు 96 నిమిషాలు లెక్క చెప్తున్నారు. మరి ఇంకా అరగంట 30 నిమిషాలకు మరి 180 నిమిషాలు ఎట్లయితుంది? 3 గంటలకు 18 అవుతుంది. అది 18 నిమిషాలు. 3 గంటలకు 180 నిమిషాలు ఎట్లా అవుతుంది చెప్పండి. సరే ఆలోచించి రేపు చెప్పండి. అనవసరం కాలక్షేపం చేయద్దు, ఎందుకంటే విలువైన సమయం. మళ్ళీ మీరు చూసుకోండి సార్, గడియకి 24 నిమిషాలే. ఇప్పుడు ఇది చెప్పండి. ఇప్పుడు గంటకి ఎన్ని నిమిషాలు? గంటకు 60 నిమిషాలు కదా. 3 గంటలకు 4 జాము మొదలవుతుంది కదా. 3:18. 3 నుంచి 4 1 గంట 60 నిమిషాలు. 60 నిమిషాలు లెక్క పెట్టండి. 4 నుంచి 5 మళ్ళీ 60 నిమిషాలు. 60 120 నిమిషాలు. 5 నుంచి 6 మళ్ళీ 60 నిమిషాలు. 180. 180 4 విభాగాల్లో విభజించండి. ఇప్పుడు గూగుల్ సెర్చ్ లో, యూట్యూబ్ లో ఉన్నాయి అన్ని సత్యాలే కాదు, అది గుర్తుపెట్టుకోండి. 45 minutes 45 నిమిషాలు. అమ్మగారు అప్పుడే చెప్పేశారు. అది 40 అప్పుడే. సరే స్వామి, మీరు మళ్ళా చూసుకోండి మీరే. 45 చిల్లర వస్తుంది. 45 కూడా కాదు, 45 దాటుతుంది. ఈ లెక్కనైతే 45 వస్తుంది. ఇంకా 24 అన్నది మరి అది ఏ లెక్కనో చూడండి.
ఇప్పుడు ఈ లెక్కన చెప్తే 8 గడియలు అనాలి మునిశేఖర్ గారు. స్వామి అంటే ఆ, ఎనిమిది- స్వామి ఇక్కడ ఈ గృహస్థులు 4:30 గంటలకు లేవాలి, అది స్వామి అందరికి కాదు ఇది. మీ దగ్గర సంస్కార విధి ఉందా? అదే ఇక్కడ రాసింది అదే కదా స్వామి, అది పక్కన గృహస్థుల పెట్టండి. సామాన్య అది పక్కన పెట్టండి. మీ దగ్గర సంస్కార విధి ఉందా? ఉంది ఏ- ఉంది సార్, ఎవరిది? గోపదేవ శాస్త్రిదే అది. అది కాదు, దాంట్లో లేదు. వారు దాన్ని తీసేశారు. కాబట్టి మీ దగ్గర రాజరత్నమాచార్యులు గారు రచించినటువంటి తెలుగు సంస్కరణం కానీ, లేదంటే హిందీ, ఇంగ్లీషు, ఇంకా ఏ భాషలో ఉన్నటువంటి సంస్కార విధి ఉన్నట్టయితే, గృహాశ్రమం నిత్యకర్మ విధులు ప్రకరణంలో నిద్ర లేపుతున్నాడు దయానంద సరస్వతి, అక్కడ చూడండి. సరే సార్, చూస్తా, రేపు చూసి రేపు చెప్తా సార్. సరే సార్. ఇప్పుడు సరే. మీరు ఏదైతే గూగుల్ సెర్చ్ లో అంటున్నారు కదా, సంస్కార విధి PDF కొట్టండి, దాంట్లో వస్తుంది, మీరు చూడండి. నా దగ్గర హిందీ ఉందిలే స్వామి. సరే, మంచిది, ఓకే. ఈ రోగము అనేటువంటిది ఏంటంటే, రోగము అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అని అంటే, భయం మీద రోగం వస్తుంది. భయం అనేది లేకపోతే, పూర్ణ స్వేచ్ఛగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఉన్నప్పుడు ఏ రోగము రాదు. మంచిగా తృప్తిగా పడుకోవడం, తృప్తిగా లేవడం, తృప్తిగా భోజనం చేయడం, తృప్తిగా అందరితో నవ్వుతూ తుల్లుతూ ఉంటే రోగం వస్తుందా? భగవంతుని మర్చిపోతే కూడా రోగం వస్తుంది ఆచార్య. భగవంతుని మర్చిపోవడం అంటే, మనం ఎందుకు బతుకుతున్నామో తెలియనటువంటి జీవితం యొక్క ఉద్దేశం లేదు కదా. అది మనసు ఆహ్లాదం ఉంటే ఇంకా అనే విషయమే తెలియదు అసలు, అనారోగ్యం అనే విషయమే. అందుకని ఈ రోగము మరియు దాని నిదానం అంటే మళ్ళీ భగవంతుని తెలుసుకోవడం, జీవితం యొక్క ముఖ్యోద్దేశాన్ని, ధర్మార్థ కామ మోక్షాలను సిద్ధింపజేసుకోవడం గూర్చి విచారించి పరమేశ్వరుని ధ్యానము చేయవలెను. ధ్యానము అనేటువంటిది, పరమేశ్వరుని ధ్యానం చేయవలెను అంటే, ఇక్కడ పరమేశ్వరుని ధ్యానంలో మళ్ళీ అవే 2 పొరలు వస్తున్నాయి. ఒకవైపు ఏమో నిర్విచార స్థితి, నిర్విషయ స్థితి, ఇంకొక వైపు ఈశ్వరుడు అనే విషయ ఉపాసన. ఈశ్వరుడు అనే విషయ ఉపాసన. ప్రణవముని గారు జాగ్రత్తగా వినండి. ఈశ్వర ఉపాసన అనేటువంటిది ధ్యానంలో ఈ ఆవరించినటువంటి ఆవరణలన్నింటినీ ఇది కాదు నేతి నేతి నేతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని నేతి నేతి అని ఒలిస్తే చివరికి బయటపడేటువంటిది పరమాత్మ. అదే నువ్వు ఎవరు? ఈ ఒక్క ప్రశ్న ద్వారా భగవంతుడు మనల్ని ఇక్కడికి తీసుకెళ్తున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి ద్వారా ఫోన్ చేస్తే ఎవరు, మనం ఆ స్వరంతో గుర్తుపట్టవచ్చు, ఆ నంబర్ తోటి మనకు తెలిసిన వాళ్ళైతే గుర్తుపట్టవచ్చు, తెలియని నంబర్ అయితే ఎవరు అనే ప్రశ్న. మీలో ఎవరైనా హలో అంటారా? ఫోన్ లేపినప్పుడు కానీ, ఫోన్ చేసినప్పుడు కానీ అంటారు. హలో అంటే మీ అంత మరి దాని అర్థం ఏంటంటే, ఈ సెల్ ఫోనును కనిపెట్టినటువంటి వ్యక్తి దానిని ప్రయోగించినప్పుడు మొట్టమొదట ఆయన యొక్క ప్రేమిక పేరు హలో. మనం ఎట్లయితే ఫోన్ చేసి అమ్మ, నాన్న, ఇంకా తల్లిదండ్రులు అయితే బాబు అని పేరు పెట్టి పిలుస్తారు కదా, ఆ రకంగా సెల్ ఫోన్ కనిపెట్టినటువంటి వ్యక్తి తన ప్రేమికను మొట్టమొదటి శబ్దం పిలిచాడు, అదే హలో. తెలవలు అన్నప్పుడు ఎవరు అనేటటువంటిది ప్రశ్నే వస్తుంది, కానీ తెలిసినప్పుడు అది రాదా? అదే ఇప్పుడు మనము ఏదైనా వస్తువు కొనుక్కొచ్చుకుంటాం, ఏదైనా తయారు చేసుకున్నాం అనుకోండి, మనకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళకు మనం ఇష్టపడే వారికి మొదలు పెడతామా, లేదంటే ఇష్టం లేనటువంటి ముక్కు మొహం తెలియని వాళ్ళకు మొదట పెడతామా? ఇష్టమున్న వారికి ఇష్టమున్న వారికి. అందుకని ఆయన సెల్ ఫోన్ కనిపెట్టి, ఈ టెలిఫోన్ కనిపెట్టి మొట్టమొదట తన ప్రేమికకు ఫోన్ చేసి హలో అన్నాడు. అదే అయిపోయింది. ఇప్పుడు చాలా మంది మానిండ్రు ఆచార్యజీ హలో అనేది. అదే అందుకనే వైదికంగా ఉన్న వాళ్ళేమో ఓం అంటారు, అవైదిక పౌరాణికులేమో రామరామ్ అంటారు,
ఓం నమ శివ అంటారు, శ్రీ హరి ఓం అంటారు. లేదంటే ఆ. వేరే వాళ్ళు అయితే వాళ్ళు అల్లా అంటారు, వీళ్ళు ఇంకేదో అంటుంటారు. అందుకని హలో చెప్పకండి. హలో చెప్తే నేను చెప్పాము ఆచార్య. హలో చెప్తే నమస్తే అక్రమ నోతోనే సంబంధం బిగిన్ ఏర్పడుతుంది. చేస్తాం కదండి మనము. హలో చెప్తే అక్రమ సంబంధం ఏర్పడుతుంది. హలో అంటే చలో అంటారు వాళ్ళు. చేతిలో చేయగలిగితే కూడా హలోనే అంటాం. అదొక ఆశ. అందుకనే కరోనా వచ్చి చెప్పింది కదా, చేతిలో చెయ్యి కలపక అంటువ్యాధులు సోకుతాయి అని చెప్పేసి. అవును. అందుకని అంటే నెమ్మదిగా అంతా మన వైదికం వైపుకు ప్రకృతి పరిణామాలు వస్తున్నాయి. ధ్యానం చేయవలను అంటే ఇక ఈ యొక్క ఓం నమ శివాయ, ఓం అనేటువంటిది మరియు కనబడేటువంటి విగ్రహాన్ని పట్టుకోవడం, భగవంతుడి యొక్క సగుణ నిర్గుణ ఉపాసన చేయడం, ఇదంతా విషయ ధ్యానం. ప్రణవముని గారు జాగ్రత్త వినండి, మీరు ధ్యానం కోసం వెళ్తున్నారు కదా, అక్కడ వాళ్ళని కూడా ప్రశ్నించాల్సి వస్తుంది, సమాధానం పొందాల్సి వస్తుంటది. ఇదంతా విషయ ధ్యానం. కపిల మహర్షి చెప్తున్నటువంటిది 6వ అధ్యాయం 26వ సూత్రంలో, ధ్యానం నిర్విషయం మనః, విషయాతీతంగా ఉండాలి. పతంజలి మహర్షి చెప్తున్నటువంటిది నిర్విచార వైశారథ్యే అధ్యాత్మ ప్రసాద. నిర్విచార స్థితి. విచారము అనేటువంటిది సగుణము, నిర్గుణము, ఓంకారము, ఓం నమ శివాయ, రామ్ రామ్, హరే కృష్ణ, ఇవన్నీ విషయ ధ్యానాలు. ఈ విషయాలను ఒలవాలి. అందుకే నువ్వు ఎవరో తెలుసుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావో అక్కడ నేను ఉంటాను. అర్థమవుతుందా లేదా? పట్టుకుంటున్నారా లేదా? అవుతుంది ఆచార్య, అవుతుంది. నువ్వు ఎవరో నీ గురించి నువ్వు తెలుసుకుంటే నీ ఉద్భవం, నా దగ్గరికి పరిగెత్తుకొని వస్తావు. నీవు ఎవరో నీ గురించి తెలుసుకుంటే నీ ఆవిష్కరణ, నీ పుట్టుక నా నుండే జరిగింది కాబట్టి నువ్వు నన్ను తెలుసుకుంటావు. అక్కడ నేనున్నాను. ఆ యొక్క నేను ఎవరు? ఓమ, సచ్చిదానందుడా, శివుడా, శ్రీకృష్ణుడా, రాముడా, సచ్చిదానందుడు. పరమేశ్వరుడే. అతనికి పేరు లేదు. ఓం అనే పేర్లు అనేటటువంటిదే కానీ ఓమే నామ. ఇప్పుడు ఫేస్బుక్ లో ఒక వీడియో వచ్చింది. ఒక ఆవిడ వాళ్ళ ఆయనను ప్రేమగా సంబోధిస్తున్నది అంటే, ఏమండి ఆయన గారు, ఏమండి ఆయన గారు అంటే ఏమన్నట్టు? ఆయన గారు లేదు. ఆయన అనేది ఆవిడ అర్థం చేసుకున్నది ఏంటంటే అదొక పేరు. ఆయన అనేటువంటిది ఏంటంటే శ్రీమతి భర్తని పేరు పెట్టి పిలవదు కాబట్టి పిల్లలకు, ఇతరులకు అందరికీ ఆయన అని చెప్తుంటారు. వేరే వారికి చెప్పేటప్పుడు పిల్లల పేరుతోటి చెప్తుంటారు. భర్తతో మాట్లాడేటప్పుడు కూడా పిల్లల పేరుతో చెప్పేవారు పూర్వకాలంలో. ఇప్పుడు ఆవిడ ఆయన అనేది ఒక పేరుగా నామవాచకంగా తీసుకున్నది కాబట్టి ఆయన గారు అంటున్నది. అదే గారికి అన్నట్టు ఉంటుందండి. అందుకని ఈ యొక్క విషయ ధ్యానం నుంచి బయటపడ్డప్పుడే ఈశ్వర సాక్షాత్కారం జరుగుతుంటది. మాట్లాడి ఇక్కడ ఒక చిన్న సందేహం. పరమాత్మనికి రూపం లేదని చెప్తున్నారు ఒకవైపు, మన ఆనంద స్వరూపుడు అంటున్నారు, రూపుడు అంటున్నారు అక్కడ. మరి అదెట్లా? రూపుడు అని ఎవరు అనట్లేదు. ఆనంద స్వరూపుడు అన్నది నిజం. రూపము అన్నదానికి మళ్ళీ ప్రకృతి ఆవరణలోకి రావాల్సి వస్తుంది రూపం కావాలన్నప్పుడు.
ప్రకృతి ఆవరణమే రూపమైతే, ప్రకృతి ఆవరణమే రూపమైతే ఇవన్నీ మూర్తులు ఉంటాయి. ఈశ్వరుడు సర్వజ్ఞుడు కాదు, సర్వజ్ఞుడు కాదు, మరియు సర్వ వ్యాపకుడు కాదు. ఏకదేశీయుడు కావాల్సి వస్తుంటది. ఏకదేశీయుడు అయినప్పుడు ఆ ఏకదేశీయమే ఈ మృత్యువు ఒలుస్తున్నటువంటిది, పునర్జన్మ కోసం ఒలుస్తున్నటువంటిది, ముక్తి కోసం ఒలుస్తున్నటువంటిది ప్రకృతిని ఒలవడం కదా, అవును, రూపాన్ని ఒలవడం. మునిశేఖర్ గారు జాగ్రత్తగా వినండి. ఈ రూపానికి అతీతంగా ఈశ్వరీయ తత్వాన్ని గుర్తించినప్పుడే అది సాక్షాత్కారం అవుతుంటది. ఈ రూపములో మనం ఏదైతే గుర్తిస్తుంటామో మన కళ్ళతో చూసి, రూపము అన్నప్పుడు ప్రకృతి ఆవరణం, ప్రకృతి ఆవరణంలో పరమేశ్వరుడు ఉన్నప్పుడు మనం కూడా ప్రకృతి ఆవరణలో ఉన్నాం కదా, నువ్వెంతనో నేనంత. ప్రకృతి ఆవరణలోనూ పరమేశ్వరుడు ఉన్నాడు, కానీ నిరాకార తత్వంగా కనబడకుండా మాయా స్వరూపుడై ఉన్నాడని చెప్తారు కదా. మీ భాష బాగాలేదు. ముందేమో రూపం దగ్గరికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడేమో మాయా దగ్గరికి వచ్చారు. మనం తటస్థంగా ఉండాలి. మనము ఈ గోడ దూకుడు భాష మాట్లాడొద్దు. బాలాజీ గారు అర్థమవుతుందా? ఈ గోడ దూకుడు భాష మనం చాలా ఇబ్బంది పడతాం. గోడ దూకుడు భాష కాదు, పరమాత్మ మాయా స్వరూపుడా కాదా? మునిగారు, మీరు ఆనంద స్వరూపుడు అని అన్నప్పుడు ఆ ఆనందము ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఈ రూపము కళ్ళున్న వారికే కనబడుతుంది. అంటే ఇక్కడ పదంలో రూపం వేరు, స్వరూపం వేరు కదా. అవునండి, ఆనంద స్వరూపుడు కదా, ఆనంద స్వరూపుడు కదా. కేవలం రూపుడు అని అన్నప్పుడు ప్రకృతి ఆవరణమే రూపం, ప్రకృతి ఆవరణముతోనే రూపం ఏర్పడుతుంది. శక్తి స్వరూపం, శక్తి ప్రకృతి ఆవరణంతో ఏర్పడ్డటువంటి రూపము ఇవాళ ఏర్పడిందంటే రేపు తొలగాల్సిందే. ఎందుకంటే ప్రకృతి ఈ మూల ప్రకృతి కాదు, ఇది ప్రకృతి యొక్క వికృతి. కాబట్టి వికృతి నాశనం అయ్యేటువంటిది. మనుషులు తయారు చేసిండ్రు కాబట్టి అది అవుతుంది ఆచార్య. అది తొలగిపోవాలి. ఆ రూపం ప్రభాకర్ గారు ఒక్క నిమిషం. ఆ రూపం తొలగిపోయిన రోజు మనమంతా నాస్తికులం అవుతాం. ఎందుకంటే రూపమునే నమ్ముకొని ఉంటే అది ఆ ఆనందం అది అనుభవంలోకి రాదు. రూపం అనేది అనుభవంలోకి రాదు. కానీ ఆచార్య రూపం పెట్టినా సర్వంతర్యామి అంటుంటారు. చూస్తేనే ఒకరి తర్వాత ఒకరు అందరికీ అవకాశం వస్తుంది. చెప్పండి రాజమణమ్మ గారు, చెప్పండి. రూపం పెట్టుకున్న వాళ్ళు కూడా సర్వంతర్యామి అని ప్రార్థిస్తారు ఆచార్య. ఇది అది వాళ్ళ అజ్ఞానం. గోడ దూకుడు భాష ఇదే, గోడ దూకుడు భాష. అయితే మీరు సర్వాంతర్యామిగానైనా ఉండండి, రూపంగానైనా ఉండండి. అవకాశవాదంగా ఎటు దారి దొరికితే అటే దూకడము అనేటువంటిది అది సరైనది కాదు. సువర్చలమ్మ గారు మాట్లాడండి. ప్రణవముని గారు, అందరూ మైకులు పనిచేయండి. మాట్లాడేవారు మాత్రమే మైక్ ఆన్ లో పెడితే మంచిగా వినబడుతుంది. భీమరావు గారు ఉండండి. సువర్చలమ్మ గారు చెప్పండి. సర్వాంతర్యామి అన్నప్పుడు అది అంతటా వ్యాపించున్నాడు కాబట్టి రూపంగా కనిపించేటటువంటిది ఉండదండి. రూపము అనేటటువంటిది కనపడేది. ప్రభాకర్ గారు చెప్పండి. నేను అర్థం చేసుకుంటే ఏంటంటే, రూపం అంటే కంటికి కనిపించేది, స్వరూపం అనేది కంటికి కనిపించదు. అవగాహన లేకపోవడం అనేది ఒకటి. అమ్మగారు మధ్యలో రావద్దు కదా. భీమరావు గారు, వారు రూపాన్ని చూసి ఆనందపడతారు ఆచార్య. ఇప్పుడు వాళ్ళు దేన్ని చూసి ఆనందపడతారని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇక్కడ చర్చ జరుగుతుంది ఏంటంటే, రూపము ఆనంద స్వరూపం వేరు వేరు ఆచార్య. అవి వేరు అని అన్నప్పుడు రూపంగా ఏదైతే కనబడేటువంటిది, కంటికి కనబడేటువంటి రూపమునే నమ్ముకున్నటువంటి వారు అది ప్రకృతి ఆవరణములతోటి, ప్రకృతి
అణువులతోటి ఏర్పడినటువంటి ఈ రూపము ఇవాళ ఏర్పడింది అంటే రేపు తొలగిపోవాల్సిందే. అంతే ఆచార్య, అంతే. అది సరే. తొలగిపోయినప్పుడు రూపమును నమ్ముకున్నటువంటి వారికి ఆధారము లేదు. ఆధారం లేనందువల్ల మళ్ళీ అందరూ నాస్తికులు అవుతుంటారు. అందుకని ఈ రూపము అనేటువంటిది ఏకదేశీయం, ఎక్కడైనా ఒక చోట ఉండగలదు, అంతటా ఉండలేదు. రూపం స్వరూపం ఆనందం. ఆనందం అనేటువంటి స్వరూపము అది ప్రతి ఒక్కరికి కలుగుతుండే, ప్రతి ప్రాణికి కలుగుతుంటది, అనుభవపేతంగా తెలుస్తుంది. అవునా ఆచార్యజీ? ఇది పాట పాడండి, సమయం అయిపోయింది కదా. మరి ఇదే ప్రకరణలో ఉంటే బాగుంటది, లేకపోతే ఓమాచార్జీ పాడమంటారా? నమస్తే. ఏం పాడతారు? ఏం పాడతారు? ముందు వినండి. ఈశ్వరోదయ అని పాట పాడు. నిరాకారంగా ఉండేటట్టుగా అది చెప్తే బాగుంటదని అభిప్రాయం. అంటే ఈశ్వరుడు ఈ సమస్త బ్రహ్మాండానికి అధిపతి ఆయనే కదా ఆచార్య. సరిగ్గా వాదించకండి, పాడేది ఉంటే పాడండి. ఏంటంటే ప్రకరణం. ఈశ్వర నీ దయా ఇంత అనరాదయ, మదిని నీ మేలును మరసిపోలేనయా. ఈశ్వర నీ దయా కని ప్రేమ మీరగా నన్ను పెంపు చేయగా, కని ప్రేమ మీరగా నన్ను పెంపు చేయగా, త్యాగమైలైన తల్లి తండ్రినిచ్చావయా. ఈశ్వర నీ దయా కడుపులో పిండమై కదలాడు నా కొరకై, అమ్మ ఎదకమ్మని పాలనింపావయా. ఈశ్వర నీ దయా ఈ సూర్య చంద్రులు భూమి సముద్రాలు, ఈ అన్నము నీరు నీ భాగ్యమేనయా. ఈశ్వర నీ దయా ఈ సూర్య చంద్రులు, ఈ సూర్య చంద్రులు భూమి సముద్రాలు, ఈ అన్నము నీరు నీ భాగ్యమేనయా. ఈశ్వర నీ దయా ఈ ఇంద్రియములు ఇంద్రియ సుఖములు, ఈ దేహమీ మనసు నీ భిక్షయేనయా. ఈశ్వర నీ దయా ఆధారమేలేని ఆధ్యేయమే నీ దయా, నా జీవనాధారం ప్రణవేశనీవయా. ఈశ్వర నీ దయా ఇంత అనరాదయా, మదిని నీ మేలును మరసిపోలేనయా. అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య గారికి నమస్తే, ధన్యవాదాలు. మునిశేఖర్ గారు సంధ్యోపాసన చేయిస్తారా? ముని గారు, ప్రణవ్ ముని గారు ముందుకు తీసుకెళ్ళండి. స్వామి ఇక్కడ స్వామి ఇక్కడ మేము చేసే సంధ్యాపాసనకు కొద్దిగా మీరు చెప్పేదానికి కొంత డిఫరెన్స్ ఉన్నది స్వామి. తేడాయో అంటే స్వామి అక్కడ ఉద్వయం తమసస్వరి స్వహ ఆడ కొన్ని మంత్రాలు యాడ్ అయినాయి స్వామి. మా దగ్గర ముందు ఆర్డర్ లో లేవు అక్కడ. ఇప్పుడు మీరు గల సంస్కార విధి చూస్తాను అంటున్నారు కదా, అక్కడ సంధ్యోపాసన చూడండి మీరు. ఇవాళ చేయించండి, మేము కూడా పోనీ వింటాం కదా అవేంటి అనేటటువంటి. ప్రణవముని గారు ముందుకు తీసుకెళ్ళండి. ఓం ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. ఆధ్యాత్మిక సత్సంగము, బ్రహ్మజ్ఞానము
మనం సత్యప్రకాశం లోతుగా చదువుకుంటున్నాము. అందులో ఈరోజు గృహస్థుల సామాన్య కర్తవ్యములు ఏమిటి, గృహస్థులు ఏం చేయాలి, ఏం చేస్తే పరమాత్మను చేరుకుంటాము అనే విషయాన్ని లోతుగా అర్థం చేసుకుంటున్నాము. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన అమ్మా అమ్మా పుష్పమ్మ గారు ఓకే చేయిస్తారా ముని గారు? మునిశేఖర్ గారు చేయిస్తారా? వారు మళ్ళీ అవకాశం తీసుకుంటారు ఇంకొంచెం. చేయిస్తా స్వామి, ఒకసారి చూడండి, ఏమంటే మళ్ళీ సరి చేస్తాం. అలాగే. భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శం నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఇక్కడ ఆచరణ మంత్రాలు: ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలకరపృష్ఠే, ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వహః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్రః. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఓం మృతం చ సత్యం చ అభిద్ధా తపసో అధ్యజాయత, తతో రాత్ర్యజాయత తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాధన్నవాదధి సంవత్సరో అజాయత, అహోరాత్రాణి విదదద్విశ్వస్య మిషతో వసి. ఓం సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్, దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః. ఓం శం నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితా ఆదిత్యా ఇషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంభే దద్మః. ఓం దక్షిణాది ఇంద్రో అధిపతిః స్థిరచ్చిరాజీ రక్షితా పితర ఇషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంభే దద్మః. ఓం ప్రతీచీ దిక్వరుణో అధిపతిః పృథాకు రక్షితాన్నమిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ ద్వేష్టియం భయం దిష్మస్తంభో జంభే దద్మః. ఓం ఉదీచీ దిక్కు సోమో అధిపతిః స్వజో రక్షితా అశనిరిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు.
यो अस्मान् द्वेष्टि यं भयं धिष्मस्तम्भो जम्भे दद्मः ॐ ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षितावीरुधैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु यो अस्मान् द्वेष्टि यं भयं धिष्मस्तम्भो जम्भे दद्मः ॐ ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु यो अस्मान् द्वेष्टि यं भयं धिष्मस्तम्भो जम्भे दद्मः ॐ उद्वयं तमसस्वरिस्वः पश्यन्तवुत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् ॐ उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् ॐ चित्रं देवानामुदगाधनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्ने आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतः तस्पृजच्चस्वाम् ॐ तच्चक्षुर्देवहितं पुरस्ताचुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणयाम शरदः शतं पब्रवाम शरदः शतम् अधीनाः स्याम शरदः शतं भूयश्च शरदः शतात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षका ओ सच्चिदानंद अनंत स्वरूपा जगदुत्पादक देवा ओ नित्य शुद्ध बुद्ध मुक्त स्वभाव निराकार सर्वशक्तिमंతుడవగు ఓ న్యాయకారి ఓ కరుణామృతవారధి నీ దివ్యము వరేణ్యమునగు విజ్ఞాన స్వరూపమును మేము నిత్యము ఉపాసింతుము మాకు ధారణా శక్తి గల బుద్ధిని ప్రసాదించుగాక మేమా బుద్ధి సహాయమున బ్రహ్మచర్యాది సద్వ్రతములను ఆచరించి విద్యా విజ్ఞానాదులను పొంది పరమ సుఖములను పొందెదముగాక हे जगदीश्वरा दयानिधे भवत्कृपया अनेन जपोपासनादि कर्मणा धर्मार्थ काम मोक्षाणां सत्यः सिद्धिर्भवेन्नः ओ परमेश्वर दयानिधे నీ కృప వలన మేము చేసిన ఈ జప ఉపాసనాది కర్మముల మూలమున మాకు ధర్మార్థ కామ మోక్షములను వెంటనే సిద్ధించునుగాక ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च ओम शांति शांति शांतिः सर्वेभ्यो नमः आचार्य शांति पाठ करो అది శేఖర్ గారు మీరు ఆ సంస్కార విధి చూస్తా అన్నారు దాంట్లో చూడండి ఆ చూసేటప్పుడు మీరు చదివి ఇప్పుడు చేయించిన సంధ్యోపాసనను చూడండి మీకే తెలిసిపోతుంది మీరు సార్ మీ మునిశేఖర్ గారు మీ నంబర్ చెప్తేనండి మీకు యోగ సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం పంపిస్తా సెల్ అది లోపల తర్వాత ముందు వారు అది చూడనివ్వండి అది చూసిన తర్వాత అప్పుడు అలాగే అలాగే ఓం శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి वनस्पते शांतिर्विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि ओम शांति 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 सर्वेभ्यो नमः अंदरिकी नमस्कारं शुभोदయం सुप्रभातम
భాగ్యలక్ష్మి గారు- నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః నమః. భాగ్యలక్ష్మి గారు ఓం నమస్తే ఆచార్య. అనసూయమ్మ గారు రావట్లేదేంటి? వాళ్ళు లేరు, హైదరాబాద్ వెళ్ళారు పెళ్లికి. అచ్చా అచ్చా, సరే సరే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో ఓం నమః. నమస్తే స్వామి, నమస్తే స్వామి, నమస్తే. నమస్తే నమస్తే.